హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఏమండోయ్, మీకు 7 రోజుల్లో మీకున్న హెయిర్ ఫాల్ తగ్గిపోయి మీకు మంచి హెల్తీగా స్మూత్గా జుట్టు ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. మరీ టూ మచ్ చేయమాక. 7 రోజుల్లో తగ్గుతుందా ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఎవరైనా వీడియో పెడితే వెంటనే ఇలాగే అనుకుంటానండి. బట్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ అనమాట. సో నేను పర్సనల్గా ట్రై చేసింది కాదండి. బట్ చాలామంది నోటి నుండి విన్నాను నేను అండ్ చదివాను కూడా చాలా చోట్ల. సో నాకెందుకు అనిపించింది, తెలిసిన మంచి విషయం చాలా మందితో పంచుకుంటే బెటర్ అని చెప్పి. సో మన ఇంట్లో దొరికే 3 వస్తువులతోటి హ్యాపీగా ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తాను. అది ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా వాడండి. ష్యూర్గా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇంతకీ వస్తువులు ఏంటి? 2 చెంచాల బియ్యం, 1 స్పూన్ అవిసె గింజలు, అలాగే 1 స్పూన్ కలబంద గుజ్జు ఆర్ అలోవెరా జెల్ అనమాట. 3 ఈజీగా దొరికేవే కదా. మహా అయితే అవిసె గింజలు ఉండవు, ఎక్కడైనా దొరుకుతాయి, ఈజీగా తెచ్చిపెట్టుకోండి. సరే, ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ఏం లేదండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. స్టవ్ మీద పెట్టి ఒక చిన్న కప్పు తోటి వాటర్ యాడ్ చేయండి. అందులో ఈ 2 స్పూన్ల బియ్యాన్ని వేసి మంచిగా ఉడికించుకోండి. సాఫ్ట్గా రైస్ లాగా ఉడకాలన్నమాట. ఈలోపు ఏం చేస్తారంటే ఒక 2 గంటల పాటు నేను చెప్పిన 1 స్పూన్ అవిసె గింజల్ని నీళ్ళల్లో నానబెట్టండి. అది కూడా కొంచెం వాటర్లో నానబెడితే చాలు, మీకు ఒక జెల్లీ మాదిరిగా వస్తుందన్నమాట. ఆ గింజలన్నీ కూడా వడగట్టేసి జెల్ మాత్రం పక్కకు తీసుకోండి. ఈలోపు రైస్ కూడా ఉడుకుతుంది. అన్నీ కలిపి మిక్సీలో వేయాలన్నమాట. చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఉడికిన ఈ 2 స్పూన్ల బియ్యం అంటే అన్నం, అలాగే ఈ 1 స్పూను మన అవిసె గింజల జెల్, అలాగే ఇంకొక స్పూన్ అలోవెరా జెల్ నేను చెప్పాను కదా, ఈ 3 కలిపి ఒక చిన్న జార్లో మిక్సీ పట్టేసి హెయిర్కి రూట్ నుంచి అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, ఇలా రూట్ నుంచి అప్లై చేసి ఇలా కింద వరకు కూడా, ఇలా టిప్స్ వరకు కూడా ఆ జెల్ లాంటి పదార్థాన్ని అప్లై చేయండి. తర్వాత ఇంకేముంది, ఒక 15 to 20 మినిట్స్ మినిమం 20 మినిట్స్ అండి. మ్యాక్సిమం ఎక్కువసేపు అంటే కొంచెం కష్టం ఇప్పుడున్న బిజీ లైఫ్లో. మినిమం అయితే 20 మినిట్స్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీ ఇష్టం. సో అప్లై చేసి పెట్టేసుకోండి. అండ్ మీకు నచ్చిన షాంపూ లేదా బెస్ట్ అయితే షీకాకాయ ఆర్ కుంకుడుకాయలతోటి హెయిర్ వాష్ చేసుకోండి. రెగ్యులర్గా చేస్తూ ఉండండి. పట్టు కుచ్చులాగా అందంగా మీ జుట్టు అయితే తయారవుతుంది. ముఖ్యంగా అండి, మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, మన స్లీపింగ్ టైము, అలాగే ఈ బయట ఉండే పొల్యూషన్, ఎక్కువగా వాటర్ తాగుతూ ఎక్కువగా మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్ తింటూ ఉంటే కూడా 50% అలా కంట్రోల్ అవుతుందండి. పైన 50% ఇదిగోండి ఇలా హోమ్ రెమెడీస్ అండ్ టిప్స్ తోటి మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరి టిప్ నచ్చిందా? జుట్టు ఎవరికి ఇష్టం ఉండదండి. 5 ఏళ్ల బుడ్డాడి నుంచి 50 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా అబ్బో మాకు జుట్టు ఊడిపోతుంది అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈ టిప్. నేను కూడా ట్రై చేస్తాను, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఏంటి రిజల్ట్ అనేది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కామెంట్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా? అన్నట్టు ఏమండో, నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు జెన్యూన్గా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఉండనా మరి? బాయ్.